నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కృష్ణాష్టమి సందర్భంగా నేను మా ఇంట్లో చిన్ని కృష్ణయ్య పాదాలు వేసుకొని పూజ చేసుకొని మా ఇద్దరు పిల్లల్ని చిన్ని కన్నయ్యలాగా అయితే రెడీ చేసుకున్నా. ముందుగా ఈ చిన్ని కన్నయ్య పాదాల కోసం మన ఇంట్లో బియ్యం పిండి లేదా మైదా పిండి ఉంటుంది కదా, ఆ పిండి కొంచెం తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి అట్లా మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా కలుపుకొని ఇప్పుడు చిన్ని కన్నయ్య పాదాలు అయితే వేసుకుంటున్నా. ముందుగా రైట్ పాదం నుంచి స్టార్ట్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని అట్లా ప్రింట్ వేసుకుంటే చిన్ని పాదం లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫింగర్స్ అయితే వేసుకోవాలి చిన్నగా. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ అట్లా ఫోల్డ్ చేసుకొని సేమ్ అదే విధంగా లెఫ్ట్ పాదం వేసుకొని చిన్నగా ఫింగర్స్ వేసుకోవాలి. ఆ తర్వాత పాదం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే చిన్ని కన్నయ్య పాదాలు నీట్గా కనిపిస్తున్నాయి కదా. అట్లా పాదాలన్నీ వేసుకొని ఆ తర్వాత పాదాలకు బొట్టు పెట్టుకొని ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకున్నా. ఇలా చిన్ని కన్నయ్య పాదాలకు డెకరేషన్ చేస్తున్నా నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో. పాదాలు వేసేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఇంకా మా పిల్లల్ని చిన్ని కన్నయ్యలాగా రెడీ చేసుకున్నా. ఇంకా కృష్ణాష్టమి అంటే తెలిసిందే కదా, పిల్లలైతే అసలు వినరు కదా. మా పిల్లల్ని ఇట్లా రెడీ చేసుకొని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నా కొన్ని. ఆ వీడియో క్లిప్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నా. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. 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 అందరి ఇంట్లోనూ ఇలానే ఉంటుంది కదా, మదర్స్కి రెడీ చేయాలని ఉంటుంది కానీ పిల్లలు మాత్రం కోఆపరేట్ చేయరు. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మీ కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.
Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare.